హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాతి వందనాలు. బాగున్నారా? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? అయితే ఈరోజు దేవుడి యొక్క వాక్యము మీతో ఈ దినాన్ని మాట్లాడబోచున్నది. చూసుకుందాము. మన పరిశుద్ధ గ్రంథాలు తీసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నట్లయితే, ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెతుకు వారిని నా వలన అవమానం నొందనీయకము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ వాక్యంలో ఉన్న ప్రభా, నీ కూడా ఏమైనా సత్యములు మీరు బయలుపరిచి మీరే మాతో ఈ దినాన్ని మీరు మాట్లాడి మీరే మమ్మల్ని బలపరిచి సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనీయకము. భక్తుడు మాట్లాడుతున్నట్లుగా దేవుని కొరకు కనిపెట్టుకున్న వారికి మన జీవితం అంట ఎలా ఉండకూడదంట, సిగ్గు కలగనీయకూడదు. అంటే సిగ్గు కలిగే పరిస్థితులు మన జీవితంలో మనము ఇతరులకి దేవుడి సన్నిధికి అనగా దేవుడు కనిపెట్టుకున్న వారికి లేదంటే దేవుని వెతుకు వారికి మనము ఒక అడ్డుబండలుగా మనము నిలబడకూడదు. ఎందుకంటే చాలామందరూ లోకంలో ఉన్న వ్యక్తులు మనము ఎన్ని వాక్యాలు చెప్తున్నామా లేదంటే పాటలు పాడుతున్నామా వీటిని మనుషులు గమనించరు. కానీ మన యొక్క ప్రవర్తనను వారు మన జీవన శైలిని, మన మాట తీరును, మన నడవడికని, మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఇవన్నీ లోకము ఎంతగానో గమనిస్తూ ఉంటుంది. దేవుడి సన్నిధికి రావచ్చు కదా అని మనం ప్రశ్న వేస్తే ముందు ఆ సన్నిధికి వెళ్తున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారు ఎలా మాట్లాడుతున్నారు, వారు ఎలాగూ జీవిస్తున్నారు, వారి మాటలు ఎంతో కఠినంగా ఉంటున్నాయి, లేదంటే వారు ఎంతో దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు. ముందు వాళ్ళు వెళ్ళిన వారి జీవితాలే సరిగ్గా లేవు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఈ దినము వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనీయకము. అంటే నా వలన అంటే మన ప్రవర్తన, మన జీవిత విధానము, మనం ఎలాగూ బ్రతుకుతున్నాం, ఎలాగూ జీవిస్తున్నాం, ఎలాగూ మనము నడుస్తున్నాం అనేది దేవుడు చూస్తున్నాడు, అలాగే మనుషులు చూస్తున్నారు. కనుక కనిపెట్టుకున్న వారికి ఉదాహరణ చూసుకున్నట్లయితే, కనిపెట్టుకున్న వారు జక్కయ్య జీవితాన్ని చూసుకున్నట్లయితే ఎంతో ట్యాక్స్ కలెక్టర్గా ఉండేవాడు, అన్యాయంగా పనులు వసూలు చేసేవాడు. అలాంటి వ్యక్తి జనసమూహంలో యేసు ప్రభు వెళ్తుండగా ఆయన యేసు ఎవరా అని చూడగోరాడంట. ఎక్కడ మేడి చెట్టు ఎక్కి ఒక అధికారి అయినప్పటికీ కూడా. అలాగా మనము చూసుకున్నట్లయితే లోకంలో ఎందరో ప్రభుని చూడాలి, కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూడండి, మన జీవిత విధానం, సన్నిధికి వస్తున్న మన జీవిత విధానము సరిగా లేకపోతే, సరిగా మనము దేవుడి సన్నిధికి వచ్చి మన జీవితాన్ని దిద్దుకోకపోతే ఆ కనిపెట్టుకున్న వారి జీవితాలు మార్చబడలేవు. ఎందుకంటే ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితమే సరిగా లేకపోతే కనిపెట్టుకున్న వారి జీవితం, వెతికే వారి జీవితానికి మనం ఎలా ఉంటామంటే ఒక అడ్డుబండలుగా ఉంటాం. కనుక దేవుడి యొక్క వాక్యం ఈ దినాన్ని మనకి ఏమని తెలియచేస్తుందంటే, కనిపెట్టుకున్న వారికి, వెతుకు వారికి మనము అవమానం లేదంటే సిగ్గు తెచ్చే పరిస్థితిలో మన జీవిత విధానం. ఎందుకంటే దేవుడి సన్నిధికి వెళ్తూ కూడా కొందరు సినిమాలు మానరు, దేవుడి సన్నిధికి వెళ్తూ కూడా కొందరు బూతులు మానరు, దేవుడి సన్నిధికి వెళ్తూ కూడా వారి యొక్క ప్రవర్తన మానరు, వారి కోపము మానరు, వారి జీవితంలో అనేకమైనవి మానలేని వ్యక్తులుగా ఉంటారు. కనుక మన జీవితం మార్చుకోవాలి. ఇప్పటికైనా సరిగా లేకపోతే ఇప్పటికైనా ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభు నా పరిస్థితి ఎలా ఉన్నది, ఇక్కడి నుంచి అయినాను దేవుని వెతికి వారికి నా వలన సిగ్గు కలిగే పరిస్థితులు నేను తెచ్చుకోకూడదు ప్రభా అని దేవుడి సన్నిధిలో మొరపెడితే ఖచ్చితంగా మన జీవిత విధానము ఎలా ఉంటుందంటే దేవుడిని ఘనపరిచేదిగా ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.